హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు మనం చేయబోతున్నామండి చోలే మసాలా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఓవర్ నైట్ నానబెట్టుకున్న 250 గ్రామ్స్ శనగలండి, ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టొమాటోలు, 3 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగలను యాడ్ చేసుకుందామండి. తగినన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయల్ని హోల్ గరం మసాలా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి, ప్యూరీ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే జార్లోకి టొమాటో ముక్కలను యాడ్ చేసుకొని ఇది కూడా ప్యూరీ చేసి పెట్టుకుందామండి. టొమాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూడండి, శనగలు బాగా ఉడికిపోయాయండి. చూడండి, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి. ప్యాన్ పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేద్దామండి, ఆనియన్ ప్యూరీ. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి బాగా. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి. నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందామండి. అందరినీ బాగా కలుపుకుందాం. టమాటో ప్యూరీని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి బాగా, ఒక 2-3 నిమిషాల వరకు. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. బాగా కాగి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి.
కారం, గరం మసాలా, కొద్దిగా కరివేపాకండి. అంతటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా వేగేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చోలేని యాడ్ చేద్దామండి. నేను వాటర్ తోటి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడకనిద్దామండి. ప్లేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మన చెన్న మసాలా రెడీ అయిపోయింది. చూసాం కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరగండి. చూడండి, కలర్ఫుల్గా హోటల్ స్టైల్లో వచ్చినట్టుగా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చెన్న మసాలా రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.